సో ఎస్టర్డే మీ క్లాస్లో మీకు ఏం చెప్పాను, ట్రిగనామెట్రిక్ యాంగిల్స్ రేసెస్ ఎలా డిఫైన్ చేయాలో చెప్పాను. అంటే 30 degrees 45 60 90 0 degrees ఎలా డిఫైన్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు ట్రిగనామెట్రిక్ డెఫినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రిగనామెట్రిక్ని ఇట్లా డిఫైన్ చేసుకున్నాను. ట్రై అంటే 3 అని, గాన్ అంటే సైడ్స్ అని, మెట్రాన్ అంటే మెజర్స్ అని. సో ట్రిగనామెట్రీ అయింది. ఇప్పుడు వాట్ యూ మీన్ బై ట్రిగనామెట్రిక్ డెఫినేషన్ ఏంటి అంటే, ట్రిగనామెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనమాట. ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దాని సైడ్స్ యాంగిల్స్ రిలేషన్షిప్ బిట్వీన్ దానికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఇది. ఓకే, సో మనం ఏమైనా ఇంజనీరింగ్ బిల్డింగ్స్ కట్టాలన్నా సో ట్రిగనామెట్రిక్ మెజర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మీకు ఇప్పుడు ఎలా డిఫైన్ చేయాలో చూపిస్తున్నాను, చేస్తున్నానండి. ABC అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది అడ్జసెంట్ అనమాట, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనిస్. సో దీన్ని మేము సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఏం చేస్తున్నానంటే, ఓం ఆంజనేయం ఓం బై HHA అనమాట. అంటే ఓం ఆంజనేయం ఓం బై హరహర ఆంజనేయం అని. సో ఎందుకు అని చెప్తున్నాను అంటే, ఆపోజిట్ బై సైన్ టీటా అంటే ఏమి అంటే సైన్ ఆపోజిట్ బై హైపోటనిస్ అనమాట. సో ఆపోజిట్ బై హైపోటనిస్. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా అంటే ఏమి అంటే ఇది ఆపోజిట్ బై హైపోటనిస్. సైన్ టీటా వచ్చేసిందా. నెక్స్ట్ కాస్ టీటా అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటనిస్. అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటనిస్ అంటే AD బై HY హైపోటనిస్. ఓకేనా, నెక్స్ట్ టాన్ టీటా అంటే ఏమిటి అంటే సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా, సైన్ అంటే ఏమి, కాస్ అంటే ఏమో ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. సో సైన్ అంటే ఏమొచ్చింది మనకి, ఆపోజిట్ బై హైపోటనిస్ వచ్చింది. ఓకే, కాస్ అంటే ఏమొచ్చింది మనకి, అడ్జసెంట్ బై హైపోటనిస్ వచ్చింది. సో హైపోటనిస్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఆపోజిట్ బై అడ్జసెంటేనా. సో మనకు O బై A అంటే టాన్ టీటానేనా కదా. సో O బై A ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ కాట్ టీటా అంటే ఏమి అంటే కాస్ టీటా బై సైన్ టీటా. సో టాన్ టీటా వచ్చిందంటే కాస్ టీటాకి ఆపోజిట్, కాట్ టీటాకి ఆపోజిట్ అనమాట. సో కాస్ అంటే ఏముంది, అడ్జసెంట్ బై హైపోటనిస్, అదేనా ఉండేది. ఓకే, సైన్ టీటా అంటే ఏముంది, ఆపోజిట్ బై హైపోటనిస్. సో హైపోటనిస్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మనకు అదేనా వచ్చింది. సో టాన్ వచ్చిందంటే టాన్కి రివర్స్ ఆపోజిట్ కాట్ టీటా రాసుకోవద్దు. సో మనకి చూపించాలి అంటే ఫస్ట్ ఇలా చేసుకోండి. సో సైన్ అయిపోయింది, కాసు టాను కాట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే సీకెంట్ టీటా అనమాట. సో సీకెంట్ టీటాని ఎలా డిఫైన్ చేస్తాము అంటే 1 బై కాస్ టీటాగా డిఫైన్ చేస్తాము. సో సీకెంట్ టీటాని 1 బై కాస్ టీటా అని రాసుకుంటున్నాం, లేదా అంటే 1 బై టాన్ టీటా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో సీకెంట్ టీటాని 1 బై కాస్ టీటా అంటున్నాం. సో 1 అంటున్నాం. కాస్ టీటా అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, అడ్జసెంట్ బై హైపోటనిస్ వచ్చింది. ఈ హైపోటనిస్ అనేది పైకి పోతే ఏమైపోతుంది, హైపోటనిస్ బై అడ్జసెంట్. ఓకేనా, నెక్స్ట్ కోసికెంట్ టీటా అంటే ఏమి అంటే 1 బై సైన్ టీటా అనమాట. ఓకే, 1 అలా ఉంది. సైన్ అంటే ఏముంది మనకి, ఆపోజిట్ బై హైపోటనిస్ అంటాము. ఈ హైపోటనిస్ పైకి పంపించు, హైపోటనిస్ బై ఆపోజిట్. సో కోసికెంట్ టీటా వచ్చింది. సో సైను, కాసు, టాను, కాటు, సీకెంటు, కోసికెంటు. సో ఇవి ట్రయాంగిల్ ఆఫ్ ద యాంగిల్స్ అనమాట. సో ఎలా డిఫైన్ చేసుకోవాలో తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకటి టేబుల్ డిఫైన్ చేస్తున్నాం. చూడండి, సో ఇలా గీసుకుంటున్నాం. ఏంటిది, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. సో నేను డిఫైన్ చేసుకుంటున్నాను ఎలా అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అన్నీ ఆల్ అయిపోతుంది. అంటే సైను, కాస్, టాను, కాట్, సీకెంట్, కోసికెంట్. సో ఆల్ పాజిటివ్. సో ఓకే, ఆల్ పాజిటివ్ అవుతుంది. సిల్వర్ అన్నాడు అంటే సిల్వర్ అంటే ఏమేమి వస్తాయి, సైన్ టీటా వస్తుంది. సైన్కి ఆపోజిట్ ఏంటి, కోసికెంట్ కదా. సో సైను, కోసికెంట్ టీటా ఒకటి పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ నెగిటివ్. రిమైనింగ్ నెగిటివ్ అంటే ఏమేమి ఉన్నాయో చెప్పు, సైన్ కోసికెంట్ కాకుండా. సో కాస్ టీటా ఈజ్ నెగటివ్ అండ్ కాట్ టీటా ఈజ్ నెగటివ్ and tan theta is negative. Again
సీకెంట్ టీటా ఈజ్ నెగటివ్. ఫస్ట్ ఇది సెకండ్ కాంటినెంట్ అనమాట. థర్డ్ కాంటినెంట్లు అంటే ఏమేమి ఉంటాయి అంటే ఆల్ సిల్వర్ అయిపోయింది. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. థర్డ్ అంటే టీ కప్స్, టీ అనమాట. టీ అంటే ఏమి? ట్యాన్ టీటా అనమాట. ట్యాన్కి ఆపోజిట్ ఏమి? కాటు. సో ట్యాన్ కాటు పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్. అంటే ఏమి అంటే టీటా అంటే టీ అనమాట. ఆల్ అంటే ఆల్ పాజిటివ్, సిల్వర్ అంటే సైన్ కొసికెంట్ పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్. టీ అన్నాడు, టీ ట్యాన్ అవుతుంది. సో ట్యాన్ కావచ్చు ఏమి? కాటు. సో ట్యాన్ కాటు పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. రిమైనింగ్ అంటే ఏమున్నాయి? కాస్ ఈజ్ నెగిటివ్ అండ్ ట్యాన్ ఈజ్ నెగిటివ్, సైన్ ఈజ్ నెగిటివ్, కాస్ అయిపోయింది. నెక్స్ట్ కొసికెంట్ ఈజ్ నెగిటివ్ అండ్ సీకెంట్ ఈజ్ నెగిటివ్. అవేందా? నెక్స్ట్ ఫోర్త్ కాంటినెంట్ అంటే ఏమి అంటే ఆల్ అయిపోయింది. సిల్వర్, టీ కప్స్ అనమాట. కప్స్ అంటే ఏమి? కాస్ వస్తుందా? సి అంటే కాసా. సో కాస్కి రివర్స్ ఏమి? సీకెంట్. సో కాసు సీకెంట్ ఒకటి పాజిటివ్, సో రిమైనింగ్ అని నెగిటివ్. రిమైనింగ్ అంటే ఏమేమి ఉన్నాయి? సైన్ ఈజ్ నెగిటివ్ అండ్ కాట్ ఈజ్ నెగిటివ్ అండ్ ట్యాన్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ కొసికెంట్ ఈజ్ నెగిటివ్. ఓకేనా? సో ఆల్ అంటే ఆల్ పాజిటివ్. సెకండ్ సిల్వర్ అంటే సైన్ కొసికెంట్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. టీ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్. ఫోర్త్ కాంటినెంట్ అంటే ఏమి? కప్స్. సో కాస్ సికెంట్ పాజిటివ్, రిమైనింగ్ అని నెగిటివ్. సో ఇందులో ఫస్ట్ కాంటినెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0,90 degrees నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ అంటే ఏమి అంటే 90 to 180 స్టార్ట్ అవుతుంది సెకండ్లో. థర్డ్లో ఏమి అంటే 180 to 270 స్టార్ట్ అవుతుంది. ఫోర్త్లో ఏమి అంటే 270 to 360 స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యాంటీ క్లాక్. ఇది క్లాక్ వైజ్ 360కి క్లోజ్ అయిందనమాట. మళ్ళీ అనదర్ 60కి మళ్ళీ ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ 90 మైనస్ టీటా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ సెకండ్ టైం స్టార్ట్ అయినప్పుడు 360 క్లోజ్ అయి ఉంటుంది. మైనస్ అనదర్ 360 ప్లస్ టీటా స్టార్ట్ కావాలా కాబట్టి 360 ప్లస్ టీటా. ఓకే, ఇది ఫస్ట్ క్వాంటిటీలో వస్తాయి. సెకండ్ క్వాంటమ్ ఏమి అంటే 90 ప్లస్ టీటా అగైన్ 180 మైనస్ టీటా. ఈ రెండు సెకండ్ క్వాంటమ్. థర్డ్ క్వాంటంలో ఏమి అంటే 180 ప్లస్ టీటా అగైన్ 270 మైనస్ టీటా థర్డ్ క్వాంటమ్. ఫోర్త్లో ఏమి అంటే 270 ప్లస్ టీటా అండ్ 360 ప్లస్ టీ 360 మైనస్ టీటా 360 మైనస్ టీటా అనమాట. సో దీని బేస్లో ఫస్ట్ క్వాంటంలో 90 మైనస్ టీటా ఎలా వస్తే పాజిటివ్ అవుతుంది, ఎలా వస్తే నెగిటివ్ అవుతుంది అనేది మీకు కింద చూపిస్తాను అనమాట. రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. సో దీని కింద ఏమొస్తాయంటే సైన్ 90 మైనస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా, ట్యాన్ 90 మైనస్ టీటా, కాట్ 90 మైనస్ టీటా, సీకెంట్ 90 మైనస్ టీటా, కోసికెంట్ 90 మైనస్ టీటా అనమాట. సో 90 మైనస్ టీటా ఇప్పుడు ఆల్ పాజిటివ్ అన్నాడు. ఇది ఫస్ట్ క్వాంటిటీలో కింద వస్తుందా? సో ఇది ఫస్ట్ క్వాంటిటీ కింద వస్తుంది. సో ఫస్ట్ క్వాంటిటీలో ఏమి? ఆల్ పాజిటివ్ అన్నాడు. సో ఆల్ పాజిటివ్ అంటే ఇవన్నీ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వాంటిటీలో ఉంది కాబట్టి సో ఆల్ పాజిటివ్ అనమాట. కానీ సైను ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది అనమాట? ఇప్పుడు చూడు, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. వై యాక్సిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్? 92 సో వై యాక్సిస్లో ఏమి? 0 to 180 to 360. సో ఆపోజిట్ అనమాట. ఎక్స్ యాక్సిస్లో సేమ్ ఉన్నప్పుడు అయితే వై యాక్సిస్లో ఏమైపోతుంది? ఆపోజిట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్స్ యాక్సిస్లో సైన్ 90 మైనస్ టీటా ఏమైపోతుంది? రివర్స్. సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రివర్స్. సో ఏమవుతుంది? కాస్ టీటా. ఆల్ పాజిటివ్ ఫస్ట్ క్వాంటిటీ. సో నెక్స్ట్ సైన్కి సైన్ కాదు, రివర్స్ అయిపోతుంది అన్నాడు. ఎక్స్ కాస్త వై యాక్సిస్ ఏమవుతుంది? ఆపోజిట్ అన్నాడు. సో సైన్ కాస్ ఈజ్ సైన్, ట్యాన్ ఈజ్ కాట్ ఈజ్ ట్యాన్ అండ్ సీకెన్ ఈజ్ కొసికెన్ ఈజ్ సీకెంట్.
సీకెన్ ఈజ్ కొసికెంట్, కొసికెన్ ఈజ్ సీకెంట్. సో ఇది. సో 90 మైనస్ టీటా. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో అనదర్ ఇంకేమొస్తుంది అంటే 360 ప్లస్ టీటా. సో 360 ప్లస్ టీటాకి ఎలా చేయాలో చూపిస్తాం. సైన్ 360 ప్లస్ టీటా, కాస్ 360 ప్లస్ టీటా, టాన్ 360 ప్లస్ టీటా, కాట్ 360 ప్లస్ టీటా, కొసికెన్ 360 ప్లస్ టీటా, సీకెన్ 360 ప్లస్ టీటా. సో ఇది ఫస్ట్ క్వాంటమ్ అంటే ఫస్ట్లో 90 మైనస్ టీటా, అగైన్ 360 ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ 360 ప్లస్ టీటా వస్తుంది, 90 మైనస్ టీటా. యాంటీ క్లాక్ వైజ్ అంటే సెకండ్ టైం టర్న్ చేసినప్పుడు అనమాట. ఓకే, సో ఏమైపోతుంది, రివర్స్ అన్నాను కదా, ఆల్ పాజిటివ్. ఓకే, ఆల్ పాజిటివ్. 360 సేమ్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో సేమ్ అయితే ఆపోజిట్ వై యాక్సిస్లో ఏమైపోతుంది, రివర్స్ అంటే ఏమైపోతుంది, సైన్కు కాస్ అయిపోతుంది. సో సైన్ ఈజ్ కాస్, కాస్ ఈజ్ సైన్, టాన్ ఈజ్ కాట్, కాట్ ఈజ్ టాన్, కొసికెంట్ ఈజ్ సీకెంట్, సీకెంట్ ఈజ్ కొసికెంట్. సో ఇప్పటికీ సైన్ 90 మైనస్ టీటా అయిపోయింది, సైన్ 360 ప్లస్ టీటా అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇవి ఏంటివి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పాజిటివ్ వచ్చి అందులో సైన్కి రివర్స్ అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ సేమ్ అయితే ఆపోజిట్ వై యాక్సిస్ ఏమైపోతుంది, ఆపోజిట్ అయిపోతుంది. సో సైన్కి కాస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ టీటా చూసాం, 360 ప్లస్ టీటా చూసాము. సో సెకండ్ క్వాంటమ్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ప్లీజ్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ క్వాంటమ్, థర్డ్, ఫోర్త్ సో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.